హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 2024వ సంవత్సరంలో ఏప్రిల్ 9న శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది పండుగ రాబోతుంది. ఉగాది అంటే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజు. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. అయితే ఉగాది పండుగ వచ్చేలోపు ఈ వీడియో మీ కంటపడితే చాలు, ఈ వీడియోని చూస్తే చాలు, మీ దశ మారిపోతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. రాజయోగం పడుతుంది. చేసిన పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అన్ని శుభాలే వింటారు. ఎంతో పుణ్యం చేసుకున్న వారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. ఎంతో అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోను చూడగలుగుతారు. ఉగాది తెలుగువారి పండుగ. ఆది అనే పదం మొదలు అనే అర్థాన్ని తెలియజేస్తుంది. ఉగము అనగా సంవత్సరము, జంట అని అర్థం. ఉత్తరాయణం, దక్షిణాయనం అనే జంటతో కూడిన సంవత్సరానికి ఉగము అని పేరు. ఉగమునకు ఆదిగా ఉగాదిని జరుపుకుంటున్నాము. బ్రహ్మదేవుడు చైత్ర శుద్ధ పాడ్యమి నాడే సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెబుతున్నాయి. తెలుగువారు దృశ్యాదిని ఉగాది పండుగగా జరుపుకుంటూ ఉంటున్నారు. సృష్టాదిని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రకృతిలో మంచి పరిణామం ఆధారంగా జరుపుకునే పండుగ ఇది. మనమే క్యాలెండర్ మారింది అనుకుని ఉత్సవాలు జరుపుకునే పండుగ కాదు. ఇది ఇక్కడ సంవత్సరం మార్పు అనేది ప్రకృతిలో కనిపిస్తుంది. భౌగోళికంగానూ జ్యోతిష్యపరంగానూ గోచరిస్తుంది. తెలుగువారి పండుగ ఉగాది అంటే వసంత శోభ మనసులో మెలుగుతుంది. ఋతువులలో రాజు అయినటువంటి వసంత ఋతువుతో ప్రారంభం అవుతుంది. చిగురించడం అనేది సృష్టికి మొదలు, రాలిపోయే శిశిరం ఆఖరి. చాంద్రమానం ప్రకారం జరుపుకునే పండుగ ఇది. ఉగాది పండుగ వచ్చేలోపు అసలు ఉగాది పండుగను ఎందుకు చేస్తారు, ఆ రోజు బ్రహ్మ ఏం చేశాడో తెలిపే ఈ పవిత్ర పురాణ కథను వింటే జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. పూర్వం శౌనకాది మహామునులు ఉగాది పండుగ గురించి అడిగి తెలుసుకోవడం కోసం సూతుడిని ఇలా అడిగారు: ఓ సూత పౌరాణిక, సృష్టి ఎలా ప్రారంభమైంది? ఉగాది రోజు బ్రహ్మ ఏం చేశాడు? విష్ణువు మత్స్యావతారం ఎత్తడానికి గల కారణం ఏమిటి? మరి మత్స్యావతారం గురించి, మత్స్య పురాణం గురించి తెలుసుకోవాలని ఉంది కాబట్టి మాకు సవివరంగా వివరించు అని కోరుకున్నారు. దాంతో సూతుడు మత్స్య పురాణం గురించి ఇలా వివరిస్తాడు: ఓ మునులారా, నీళ్లు నారములుగా చెప్పబడుతుంది. అదే నీళ్లు నరులకు ప్రాణాధారం కూడా. అటువంటి నీటిలో నివాస స్థానాన్ని ఏర్పరచుకున్న పరబ్రహ్మమూర్తియే నారాయణుడిగా చెప్పబడతాడు. మొదట అంటే సృష్టికి పూర్వం ఏమీ ఉండేది కాదు. అన్ని వైపులా ఒక వస్తువు కానీ ప్రాణం కానీ ఉండేది కాదు. అయితే ముందు సత్తు అనగా ఒక వస్తువు రూపం పుట్టింది. దాని నుంచి మహత్తు, దాని నుంచి అహంకారం, దాని నుంచి గుణాలు, అక్కడి నుంచి బ్రహ్మాదుల సృష్టి జరిగింది. బ్రహ్మ సృష్టికి పూర్వం అంతా జలవర్ణమే ఉండేది. ఆ పరమాత్ముడు ఎటువంటి ప్రకాశం లేకుండా వటపత్ర స్థాయి ఉండేవాడు. బ్రహ్మ సృష్టి జరిగిన తర్వాత అతని వల్ల సమస్త సృష్టి విస్తరించింది. జలవరణంలో శయనించి ఉన్న ఆది బ్రహ్మం తన చుట్టూ ఉన్న నీటిని తన పొడవైన చేతులతో కలియబెట్టగా అందులో నురుగు పుట్టి 2 బుడగలు లేచాయి. ఆ బుడగల నుంచి భూమి ఆకాశాలు కల్పించబడ్డాయి. అలాగే భూమి మీద మన్ను, రాళ్ళు, కొండలు కూడా కల్పించబడ్డాయి. ఆ సమయంలో మహాపురుషుని నాభి నుంచి ఒక కమలం జన్మించింది. నారాయణుడు ఒక తుమ్మెద అయ్యి కమలం చుట్టూ తిరుగుతూ చివరకు అందులో ప్రవేశించాడు. తన తేజస్సును దానిలో ప్రవేశపెట్టి బయటకు వచ్చాడు. తరువాత ఆ కమలం నుంచి 8 భుజాలతో 4 ముఖాలతో బ్రహ్మ జన్మించాడు. అతను తన చుట్టూ ఉన్న నీటిని చూసి ఆశ్చర్యపడుతూ,
ఓంకారనాదం వినిపించాడు. ఏం చేయాలో తోచక ఆ తామర పువ్వు ద్వారా లోపలికి ప్రవేశించాడు. లోపల నారాయణుని గర్భకుహరంలో బ్రహ్మాండమంతా సముద్రాలతో, నదులతో, కొండలతో కనిపించగా కలవరపడి మళ్ళీ బయటకు వచ్చేశాడు. ఆ కమలంలో ఏం చేయాలో తోచక ఒకచోట కూర్చుని ఉంటే తపస్సు చెయ్యు, తపస్సు చెయ్యు అనే మాటలు వినిపించాయి. అలా బ్రహ్మ తన చుట్టూ నివసిస్తున్న ప్రణవాన్ని ఉచ్చరిస్తూ కొన్ని వేల సంవత్సరాల వరకు తపస్సు చేయసాగాడు. అప్పుడు తనను నాభి కమలం నుంచి ఉద్భవింపజేసిన నారాయణుడు ప్రత్యక్షమై, ఓ బ్రహ్మ, సృష్టిని ఏర్పాటు చేయాలనే నెపముతో నేను నిన్ను సృష్టించాను కాబట్టి నువ్వు ఈ తపస్సు చేయడం వల్ల సృష్టి చేసి మానసిక శక్తిని పొందావు. స్త్రీ రూపమైన ఆ ప్రకృతి అంతా నీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఈ సృష్టిని ప్రారంభించు అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఇప్పుడు ప్రకృతి అతనికి సరస్వతి రూపంలో కనిపించింది. బ్రహ్మ పురుషుడు కాబట్టి ప్రకృతి పురుషుడు ఏకమయ్యారు. ఆ సాంగత్యం వల్ల బ్రహ్మ ముఖం నుంచి 6 అక్షరాల చొప్పున పుట్టాయి. అంటే శక్తి స్వరూపిణి అయిన గాయత్రి జన్మించింది. తర్వాత బ్రహ్మ కనుబొమ్మల నుంచి, దక్ష ప్రజాపతి మనసు నుంచి సహకసానంద సనస్ కుమార్ శనత్ జాతు అనే వారు జన్మించారు. వీరందరూ నివసించడానికి ఒక చోటు కావలసిందిగా బ్రహ్మ శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు కోటి సూర్యుల తేజస్సుతో జలాలను ఇంకింపజేశాడు. అప్పుడు బ్రహ్మ భూగర్భ వసురాజు ఉరువ లోకాలు 7, ఆ తల వితల సుతల లదారి అధోలోకాలను 7 నిర్మించాడు. ఈ లోకాలన్నింటిలో దేశాలు, రాజ్యాలు, నదులు, సముద్రాలు, పల్లెలు, పట్టణాలు, చెట్లు, అరణ్యాలు మొదలైన ప్రాణులకు అవసరమైన వస్తువులను, జీవరాశులను సృష్టించాడు. ఆ విధంగా సృష్టింపబడిన జీవులందరికీ ఆ లోకంలో స్థితికి తగ్గట్టుగా కాల ప్రమాణాలు ఏర్పరిచాడు. ఆ జీవుల ఆయుర్దాయంలో 100 సంవత్సరాలుగా నిర్ణయించబడ్డాయి. 15 రెప్పల పాటు కాలము ఒక కాష్ట, 30 కాష్టములు ఓ కళ, 30 కళలు ఒక ముహూర్తము, 30 ముహూర్తములు ఒక అహోరాత్రులు కలిసి దినం, 15 ముహూర్తాలు ఒక పగలు, 15 ముహూర్తాలు ఒక రాత్రి, 15 దినాలు ఒక పక్షము లేదా అర్ధమాసము. ఇది మానవలోక కాల ప్రమాణంగా నిర్ణయించబడింది. మానవ సంవత్సరం ఒకటి గడిస్తే దేవతలకు ఒక అహోరాత్రులు కలిసిన దినం అవుతుంది. 17,28,000 ఒక కృతయుగ ప్రమాణము, 12,96,000 త్రేతాయుగ ప్రమాణము, 8,64,000 ద్వాపరయుగ ప్రమాణము, 4,32,000 కలియుగ ప్రమాణము. ఈ 4 యుగాలు కలిపి మహాయుగము అంటారు. ఇటువంటి మహాయుగాలు 1000 గడిస్తే బ్రహ్మకు ఒక పగలు, మరొక 1000 మహాయుగాలు గడిస్తే ఒక రాత్రి. అంటే 2000 మహాయుగాలు గడిచిన తరువాతే బ్రహ్మకు ఒక అహోరాత్రులు కలిసిన దినం అవుతుంది. ఇటువంటి దినాలు 30 అయితే ఒక మాసం, 12 మాసాలు ఒక సంవత్సరం. అటువంటి 100 సంవత్సరాలకు బ్రహ్మకు ఆయుర్దాయము. పగలు గడిస్తే ఆయనకు నిద్ర వచ్చి సృష్టిని ఆపి నిద్రపోతాడు. అప్పుడు సృష్టి అంతా ప్రళయం వచ్చి నాశనం అవుతుంది. దీనిని నైమితి ప్రళయం అంటారు. ఆ ప్రళయ స్థితిలో 1000 మహాయాగాలు గడిచిన తరువాత బ్రహ్మ మళ్ళీ సృష్టిని యథాపూర్వకంగా ప్రారంభించి అన్నిటినీ సృష్టిస్తాడు. ఈ విధంగా పూర్వం బ్రహ్మదేవుడు నిద్రించే సమయం ఆసన్నమైంది. అప్పుడు ఏం జరిగిందో చెప్తాను, శ్రద్ధగా వినండి అని సూతుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం ద్రావిడ దేశమున సత్యవ్రతుడను ఒక రాజు ఉండేవాడు. అతడు మహాధర్మాత్ముడు, విష్ణువు భక్తుడు కూడా. తాను సత్యమునే పలుకుతూ తన రాజ్యంలో ఉన్న వారందరినీ కూడా సత్యమును మాత్రమే పలుకవలెనని శాసించి అట్లే రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. అందుచేత అతనికి సత్యవ్రతుడు అనే పేరు వచ్చింది. ఆయన ప్రతి దినమును తనకు సమీపంలో ఉన్న కృతమాల నదికి పోయి స్నాన సన్యాసి కృతములను నెరవేర్చుకొని వచ్చేవాడు. ఒక రోజున స్నానము చేసి సూర్యుడికి ఆజ్యం ప్రదానం ఇస్తూ ఉండగా
అతని చేతిలో ఒక చేప పడినది. దానిని అతడు నీటిలోనికి జారవిడిచెను. మరలా నీటిని తీసుకున్నప్పుడు చేతిలో చేప కనబడి, రాజా, నన్ను పెద్ద చేపలు తినుటయే ప్రయత్నిస్తున్నవి, కాపాడుము అని కోరగా, ఆ రాజు దానిని తన పాత్రలో వేసి తెచ్చుకున్నాడు. ఇంటికి అది మరునాటికి పాత్ర పట్టనంత పెద్దదిగా అయింది. ఒక గంగాళము వంటి దానిలో వేశాడు. అది కూడా పట్టలేదు. ఆ తరువాత దాన్ని ఒక చెరువులో విడిచివచ్చాడు. మరునాటికి చెరువు పట్టలేనంత పెద్ద చేప అయ్యింది. అప్పుడు రాజు దానిని అతి ప్రయాసతో తీసుకుని పోయి సముద్రంలో విడిచిపెట్టాడు. అప్పుడు ఆ చేప రాజుతో పోయి, సత్యవ్రత, నేను శ్రీమన్నారాయణుడను, మత్స్యావతారం ఎత్తి ఉన్నాను. నీవు నన్ను భక్తి శ్రద్ధలతోనూ కారుణ్యముతోనూ నన్ను రక్షించినావు. 15 దినములలో ఒక ప్రళయము వచ్చుచున్నది. దానిలో సర్వ జీవరాశులు నశించిపోవును. ఈ లోకమునందు మహాసముద్రమైపోవును. నీ వంటి సత్యవ్రతుడు ఆ ప్రళయంలో నశించుటకు వీలులేదు. ఒక పెద్ద నౌకను నిర్మించి దానిలో పునఃసృష్టికి అవసరమైన ఔషధములను, బీజములను వేసుకుని సిద్ధముగా ఉండుము. నీతో పాటు 7 ఋషులు కూడా నౌక ఎక్కుతారు. మేము అందరినీ నేను ఆ మహా సముద్రంలో మునిగిపోకుండా పడవ త్రాటిని నోటితో కలిసి పెట్టి లాక్కుని ప్రోవచ్చు. ప్రళయం సమాప్తించు వరకు మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పెను. అప్పుడు సత్యవ్రతుడు పరమానందము చెంది అన్నియూ సిద్ధము చేసుకుని ఆ దిన ప్రళయము వచ్చుటకై ఎదురుచూచుతూ ఉండెను. ప్రళయము ఆసన్నమైనది. 12 ఆదిత్యులు ఆకాశంలో ప్రకాశించిరి. ఆ ఎండకులకు, ఆ వేడికి తట్టుకోలేక భూత జల మంతమయు నిప్పులతో వేసిన తిల్లల వలె మలమలా మాడిపోయెను. అగ్నిహోత్రుడు విజృంభించి తన ప్రతాపమును చూపసాగెను. అంతా కాలుమిట్లు గడిచిన తరువాత పుష్కల వర్తములను మహామేఘములు కమ్మి మహావర్షము కురియసాగెను. దానితో సర్వము జలమయము అయ్యెను. నారాయణ అనుగ్రహం వలన సత్యవ్రతుడు బీజములతో నిండిన ఓడయు క్షేమంగా ఉండెను. ఆ సమయంలో మహామీనము వచ్చి ఆ పడవ త్రాటునందు నేను అప్పుడు 7 ఋషులు కూడా పడవలోకి దిగిరి. వీళ్ళందరూ కూడా మత్స్య అవతారంలో ఉన్న నారాయణుడు కాపాడినాడు. 12 ఆదిత్యులు ఏమైపోయారు కానీ మహా అంధకారము అలుముకొనెను. ఆ మీనము తేజస్సు 7 మహర్షుల జపము తప్ప అక్కడి చీకటి అంతా కటిక చీకటిలాగా అలుముకొనెను. ఆ ప్రళయమంతా కూడా, అనగా బ్రహ్మ తిరిగి నిద్ర లేచే వరకు మత్స్యము కాపాడుతూ వచ్చెను. అంటే మత్స్య అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ పడవను కాపాడుకుంటూ వచ్చాడు. ప్రళయం తగ్గి సూర్యోదయం అయ్యెను. ఉదయించిరి. ఎండలు కాయగా క్రమముగా నీరు ఇంకి భూభాగములు బయటపడెను. తరువాత సూర్యుడు ఒక్కడే మిగిలి బ్రహ్మ మేల్కొని ఆ భూములపై మరలా సృష్టి చేయుటకు ప్రారంభించెను. కానీ సృష్టి చేయుటకు తగిన శక్తి సామర్థ్యములను కలిగించు వేదములు అతని వద్ద లేకపోయెను. వాటి గురించి వెతికి సోముకుడు అను రాక్షసుడు తాను నిద్రపోవచ్చు ఉండగా అపహరించి సముద్రంలో దాగి ఉన్నాడని గ్రహించెను. శ్రీమన్నారాయణను మనసులో ధ్యానించెను. నారాయణుడు బ్రహ్మకు ప్రత్యక్షమయ్యెను. బ్రహ్మ అతనిని చూయించి ఇట్లు మనసులో స్థితించసాగెను. ఆది మధ్యాంతరహితుడైన ఓ మహానుభావ, నీవు సర్వమును తెలిసిన వాడవు. నీ వలన ఈ లోకములన్నీయూ కూడా పుట్టుతూ పెరుగుతూ చివరకు నశించుచున్నవి. నీ స్వరూపమును, నీ మహిమను గ్రహించుటకు మేమెంతటి వారము. సర్వచరాచర సృష్టి యందు నీవు నిలిచి ఉండి చైతన్యముసంగిడని పరమాత్ముడని మీకు తెలియని విషయమేమి ఉన్నది? అయినను విన్నవించుచున్నాను, చెప్పుతూ ఉన్నాను, అవతరింపుము. నేను నిద్రకు ఉపక్రమించిన సమయం చూసి సోమకుడనే ఒక రాక్షసుడు నా వద్దనున్న వేదములను అపహరించి మహాసముద్ర గర్భంలో దాగి ఉన్నాడు. వేదములు నా దగ్గర లేకపోవుట, క్షేత్ర సృష్టి చేయు సామర్థ్యము నాకు లేకపోవుచున్నది. నా యందు
కరుణించి ఆ వేదములను సంపాదించి నాకు అనుగ్రహింపుము అని ప్రార్థించుచు, నారాయణ ఎప్పుడు 10 యోజనములు పొడవు గల ఒక శరచేప రూపము దాల్చి బ్రహ్మకు కనిపించి, ఓ బ్రహ్మదేవా, విచారింపకు, నేను ఈ మత్స్య పురాణము వెళ్ళి సముద్రంలో ఎక్కడ ఉన్నను ఆ సోమకుణ్ణి వెతికి పట్టుకుని చంపి వేదములను తెచ్చి నీకు అప్పగిస్తాను అని సముద్రంలోనికి వెళ్ళి వెతకసాగిను. సోమకురుడు వేదములను అపహరించి అవి ఏవో తినేసి పదార్థములు అనుకుని మింగివేసెను. కానీ అవి అతని ఆకలిని తీర్చలేదు. ఆహారముకై వెతుకుచూ ఉండగా మత్స్యరూపుడైన నారాయణుడు అతనికి కనిపించెను. అక్కడికి వచ్చిన ఈ చేప తనకు ఆహారంగా వచ్చినదే, చాలా బాగున్నది అని తలచి ఆ రాక్షసుడు దీనిని మృంగుటకై వచ్చెను. అతని ఎదుర్కొనెను. రాక్షసుడు మహాబలవంతుడై నాడు కనుక యుద్ధమునకు సిద్ధమయ్యెను. వారిద్దరి మధ్య చాలా కాలము మహాసంగ్రామము జరిగెను. దానవుడు కదా జాతకంలో మత్స్యమును నొప్పించుటకు ప్రయత్నించెను. కానీ విష్ణు ఆ దెబ్బలను తప్పించుకుని తోకతో నీటిని బాదెను. ఆ దెబ్బకు సముద్రము నేను 1 యోజన ఎత్తు వరకు ఎగిరెను. దానితో పాటు సోమకుడు కూడా యోజన కూడా పొడవై ఎగిరిపడెను. సోమకుడు కూడా చాలా ఆగ్రహం కలవాడై మత్స్య రూపంలో 2 చేతులతో బట్టి పీడించసాగెను. మత్స్యము ఆ పట్టు విడిపించుకొని తన వాడు అయిన కూరలతో ఆ రాక్షసుని చీల్చి చెండాడి అతని కడుపులోని ఉన్న వేదములను ఒక దక్షిణావృత శంఖమును తీసుకుని బ్రహ్మదేవుని వద్దకు వచ్చి వేదములను అతనికి ఇచ్చి ఆ శంఖమును తాను ధరించెను. వేదములు ఇచ్చిన తరువాత బ్రహ్మతో, నాయన, సోమకుడు మృంగుట చేత వేదములు కొన్ని శిథిలమైనవి. జ్ఞాపకం ఉన్నంత వరకు వీటిని శిథిల రూపము పూర్వం రూపము వలె చేసి స్మరించిన చోట వ్రణముతో పూజించి సమగ్రంగా చేయము అని చెప్పి అదృష్టుడైన ఆ విధంగా బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజు అంటే ఉగాది రోజు వేదాలను తీసుకొని సృష్టి చేశాడు. ఈ విధంగా మత్స్యావతారం ధరించి శ్రీ మహావిష్ణువు సోమకుణ్ణి సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని సూతుడు మహా ఋషులకు వివరిస్తాడు. అలాగే ఉగాదికి శాలివాహనుడికి ఏం సంబంధం ఉందో తెలిపే ఈ పవిత్ర కథను ఉగాదిలోపు వింటే రాజయోగం పడుతుంది. మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. పూర్వం పురందరపురంలో ఓ వర్తకుడు ఉండేవాడు. ఆ వర్తకుడు చాలా గొప్పవాడు. గొప్ప ధనవంతుడైన ఆ వర్తకుడికి 4 కుమారులు కలిగారు. కాలక్రమంలో వర్తకుడు మరణించే సమయం ఆసన్నం అయ్యింది. అయినా ఆ వర్తకుడు తన 4 కుమారుల కోసం సంపదలను పంచి ఇవ్వలేదు. కానీ మరణించే ముందు తన 4 కుమారులను పిలిచి మూతలు బిగించి ఉన్న 4 పాత్రలను ఇచ్చి వాటిని తాను మరణించాక మాత్రమే తెరిచి చూడమని, వాటిలో ఎవరు ఏ పని చేయాలో నిర్దేశితమై ఉందని చెప్పి వర్తకుడు మరణించాడు. తండ్రి మరణించిన తరువాత అతడి కుమారుడు తండ్రి ఇచ్చిన పాత్రలను తెరిచి చూశారు. మొదటి పాత్రలో మట్టి, 2వ పాత్రలో బొగ్గులు, 3వ పాత్రలో ఎముకలు, 4వ పాత్రలో తవుడు మాత్రమే కనిపించాయి. దాని అర్థము వారికి తెలియక అప్పటి రాజు అయిన విక్రమార్కుడి దగ్గరకు వెళ్ళి విషయమంతా చెప్పారు. విక్రమార్కుడికి కూడా పాత్రల విషయం బోధపడలేదు. ఆ 4 కుమారులు ఏమిటి ఈ పరిస్థితి అని ఆలోచించి ప్రతిష్టానపురం కూడా వెళ్ళి అక్కడున్న వారిని అడిగారు. కానీ ఎవ్వరూ చెప్పలేకపోయారు. అయితే వారికి ఒక బాలుడు తారసపడ్డాడు. ఆ బాలుడు ఓ వితంతువు కుమారుడు. అయితే ఆమెకు నాగరాజు తక్షకుడి వల్ల గర్భం వచ్చింది. ఆ వితంతువుకు ఒక కుమ్మరి ఆశ్రయం ఇచ్చాడు. కుమ్మరి విషయంలో ఉన్నప్పుడే ఆమె బాలుణ్ణి
ప్రసవించింది. పుట్టిన బిడ్డకు శాలివాహనుడు అని పేరు పెట్టింది. ఆ శాలివాహనుడు 4 పాత్రల సమస్యను తెలివిగా పరిష్కరించాడు. వర్తకుని కుమారులలో మట్టితో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు ఆస్తిలోని భూమిని తీసుకోవాలని, బొగ్గుతో నిండిన పాత్రను పొందిన కుమారుడు కలపను, ఎముకలతో నిండిన పాత్రను వచ్చినవాడు పశు సంపదను, తవుడుతో నిండిన పాత్ర వచ్చినవాడు ధాన్యాన్ని పంచుకోవాలని, అదే మరణించిన వర్తకుడి భావన అని శాలివాహనుడు తేల్చి చెప్పాడు. శాలివాహనుడి మాటలు ఆ 4 కుమారులకి నచ్చి అలాగే పంచుకున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి విక్రమార్కుడి దాకా చేరింది. విక్రమార్కుడు శాలివాహనుడిని చూడాలని కుతూహలపడి భటులతో కబురు చేశాడు. కానీ శాలివాహనుడు వారితో తాను రానని, ఏనాటికైనా విక్రమార్కుడే తన దగ్గరకు రావాల్సి ఉంటుందని అన్నాడు. ఆ విషయాన్ని భటులు విక్రమార్క మహారాజుకి చెప్పారు. దాంతో విక్రమార్కుడికి కోపం వచ్చి శాలివాహనుడిని సంహరించడానికి చతురంగ బల సమేతుడై వెళ్ళాడు. ఈ విషయం తెలుసుకున్న శాలివాహనుడు మట్టితో సైనికుల బొమ్మలు వేసి ప్రాణం పోసి విక్రమార్కుడి మీదకు పంపాడు. ఇద్దరి మధ్య భీకరంగా పోరు సాగింది. చివరకు శాలివాహనుడు సమూహన శాస్త్రాన్ని ప్రయోగించి విక్రమార్కుడి సేన అంతా నిద్రపోయేలాగా చేశాడు. విక్రమార్కుడు వాసుకి అని నాగరాజును ప్రార్థించిన తన సేనలకు మెలకువ వచ్చేలా చేశాడు. ఇలా శాలివాహన విక్రమార్కుల యుద్ధ సమయంలో ఎవరి విజయమూ తేలినప్పుడు ఆకాశవాణి వినిపించింది. ఆకాశవాణి ఇలా పలికింది: నర్మదా నదికి ఉత్తర దిక్కు ఉన్న ప్రాంతాన్ని విక్రమార్కుడు, దక్షిణ దిక్కు ఉన్న ప్రాంతాన్ని శాలివాహనుడు పాలించమని ఆకాశవాణి చెప్పింది. తర్వాత శాలివాహనుడు, విక్రమార్కుడు ఇద్దరు యుద్ధాన్ని విరమించారు. అలా శాలివాహనుడు ఒక సగానికి స్థాపకుడు అయ్యాడు. ఆ సగ స్థాపన జరిగింది చైత్ర శుక్ల పాడ్యమి నాడు అని ఆ పవిత్ర ఘట్టాన్ని స్మరించుకుంటూ ఉండేందుకు అనంతర కాలంలో ఉగాది ఆవిర్భవించిందని ప్రచారంలో ఉంది. అలాగే తెలుగు సంవత్సరాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలిపే ఈ కథను ఉగాదిలోపు ఎవరైతే వింటారో వారికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, దేనికి లోటు రాదు. నారద మహాముని ఓసారి విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి ఓ రాజును పెళ్లాడుతాడు. వారికి 60 మంది పుత్రులు జన్మిస్తారు. ఓసారి ఆ రాజు తన పుత్రులతో యుద్ధానికి వెళితే అంతా చనిపోతారు. అప్పుడు నారదుడు విష్ణువుని ప్రార్థిస్తాడు. నారదుడిని విష్ణువు కరుణిస్తాడు. ఈ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరం ఇస్తాడు. ఇవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. ఉగాదిలోపు శ్రీరామదేవుని కథను వింటే చాలు, శ్రీరాముల వారి అనుగ్రహం లభిస్తుంది. మీ దశ మారిపోతుంది, కష్టాలు కూడా పోతాయి. అనగనగా పూర్వం కలాంగున అనే బ్రాహ్మణుడు కలవాడు. అతని పేరు నాగంభట్టు. ఆయనకు ఒక పుత్రుడు, ఒక పుత్రిక కలరు. పుత్రుని పేరు నారాయణ భట్టు, పుత్రిక పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారు. అలా కొన్నేళ్ళయ్యేసరికి నాగంభట్టు కాశీకి వెళ్ళి ధనము సంపాదించుకోవాలని బుద్ధి పుట్టినది. ఆ విషయం భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి నాగంభట్టు కాశీకి ప్రయాణమై అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు ప్రత్యక్షమయ్యారు. వారు నాగంభట్టుతో, ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగిరి. అప్పుడు నాగంభట్టు, అయ్యా, నేను కాశీకి ధనం సంపాదించుకొనుటకు వెళ్ళుచున్నాను అని చెప్పెను. అప్పుడు వారు, వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళ్తే నీకు ధనము ఎవరైనా మూట కట్టి ఇస్తారా? కాశీకి వెళ్తే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణాదేవి దర్శనం దొరుకుతుంది, కానీ నీకు ధనము ఎక్కడి నుంచి వస్తుంది? మేము ఒక కథ చెప్తాము, వింటావా అని అడిగాడు. దానికి నాగంభట్టు, సరే సాములారా, మీరు ఏ దేవుని కథను వివరిస్తారో వివరించండి అని వేడుకొనెను. ఇప్పుడు సూతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు ఇలా చెప్పటం ప్రారంభించారు. పూర్వకాలమున
కోసల రాజ్యము కలదు. ఆ రాజ్యము దశరథ మహారాజు పరిపాలించేవాడు. ఆయన పిల్లల కోసం పుత్రకామేష్టి యాగము చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్ర ఇచ్చినారు. మహారాజు అది పట్టుకు వెళ్ళి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు భార్యలకు ఇచ్చినాడు. వారు ముగ్గురు భుజించగానే గర్భవతులు అయ్యిరి. నవమాసములు నిండగానే చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు నలుగురు కుమారులు జన్మించినారు. వారు దినదిన ప్రవర్తమానులై బాలచంద్రుని వలె పెరుగుతూ ఉన్నారు. కొన్నేళ్లు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామ, లక్ష్మణులు ఇద్దరిని త్యాగ సంరక్షణ అర్థం తనతో పంపించమని దశరథ మహారాజును అడగగా విశ్వామిత్రులతో రామ, లక్ష్మణులను పంపుటకు దశరథుడు అంగీకరించగా ముని వారిద్దరికీ బల, అతిబల విద్యను నేర్పెను. శివుని విల్లు విరిచి సీతను పెళ్లాడెను. అహల్యను శాప విమోచన చేసి పరశురాముని గర్వభంగం చేసి కైక వరము చేత 14 ఏళ్ళు అరణ్యవాసంలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుని పోగా లంకాపురమునకు వెళ్ళి లంకా దహనం చేసి రావణాసురుణ్ణి వధించి విభీషణుడికి పట్టము కట్టి తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడు అయ్యి రాజ్యమును ఏలుచూ ఉండెను. రామదేవుని కథ అని సూతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు నాగం భట్టుకు చెప్పి 5 లక్ష్మీ వారాలు పూజలు చేసి ఆవు నేతితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదము చేసి రామదేవులకు నైవేద్యం పెట్టవలెను. 1 ఉండ రామదేవునికి, 1 ఉండ బ్రాహ్మణుడికి, 1 ఉండ ముత్తైదువులకు, 1 ఇరుగు పొరుగు వారికి, 1 ఉండ భార్యా పిల్లలు తినవలెను. ఈ విధంగా 5 లక్ష్మీ వారములు పూజ చేయవలెను. అలాగే నిత్యం ఈ రామదేవుని కథ చెప్పుకొని వారు అష్టైశ్వర్యములతో తూలదూగుతూ ఉంటారు అని సూతుల వారు, నారదుల వారు, వ్యాసుల వారు నాగంభట్టుకు చెప్పి మాయమైపోయారు. ఇక నాగంభట్టు తిరిగి ఇంటికి వెళ్ళి రామదేవుని వ్రతం చేశాడు. రామదేవుని కథ ప్రతి నిత్యం కొడుకుకు, కూతురికి చెప్పేవారు. అలా కొంతకాలం అయ్యేసరికి వారికి సిరి సంపదలు కలిగాయి. ఇక నాగంభట్టు ఇప్పుడు కాశీకి వెళ్దాం అనుకుని కొంచెం ధనం మూటను కట్టుకొని కావడికి భుజం మీద వేసుకొని అప్పుడు కావడి పట్టుకొని కొడుకుని, కుమార్తెను పిలిచి, అబ్బాయి, మీరు రామదేవుని కథ విడవకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ నారాయణమ్మతోనూ నారాయణ భట్టుతోనూ చెప్పి కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయెను. మరునాడు కుమారుడు ఆయా వారమునకు వెళ్ళి వచ్చి తల్లిని పిలిచి, అమ్మా, రామదేవుని కథ చెప్తాను, విందువు కాని రామ్మ అని పిలిచెను. అప్పుడు ఆమె, నాయన, వంట వేళ అయ్యింది, పొద్దున్నే దాసి పాచి పనికి వచ్చే వేళ అయ్యింది, ఇప్పుడు కథ వినను అనెను. మళ్ళీ మధ్యాహ్నం కుమారుడి తల్లిని పిలిచి కథ చెప్తాను, విందువు రా అమ్మ అని అనెను. దానికి తల్లి, ఇప్పుడేమి కథ నాయన, పడకవేళ, నిద్రవేళ, ఇప్పుడు వినను అని అలా రామదేవుని కథను నిర్లక్ష్యం చేయడం వలన రామదేవునికి కోపం వచ్చింది. దానితో ఎలా వచ్చిన ఐశ్వర్యంలో అలాగే వెళ్ళిపోయాయి. బిందెలు, చెంబులు, గిన్నెలు అన్నీ దొరిలి ఇరుగు పొరుగు వారి ఇండ్లకు వెళ్ళిపోయెను. అంతకు ముందు నుంచి ముష్టి ఎత్తుకునే చిల్లు రాగి చెంబు కూడా దొర్లి వడలి వెళ్ళిపోయెను. అప్పుడు కూతురు అయినటువంటి నారాయణమ్మ ఇదంతా చూసి, అమ్మ, ఆ చెంబైనా ఉంచమని కోరవే అమ్మా అని చెప్పగా, అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని వేడగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెడలిపోయినవి. వారి గుడిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లిపోవచ్చు ఉండగా అప్పుడు ఆమె కంచము అంచు పట్టుకొని లాగినది. దానితో సగం అంచు విరిగి సగం అంచు పొరుగువారికి వెడలిపోయినది. మరునాటి ఉదయము నా తల్లి వారింటికి నిప్పు కొరకు వెళ్ళి వారి ఇంటిలోనున్న కంచము అంచు మాదే అన్నది. అప్పుడు వారు, మీ కంచము మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా, మీరు మా ఇంటికి వచ్చినారా? కాబట్టి ఆ కంచము మాది అన్నారు. అలా కాదు, మా ఇంటిలో కూడా కంచము అంచు ఉన్నది.
పట్టుకొని వస్తానని రెండు దగ్గర పెట్టి చూడగా రెండు అతుక్కుపోయాయి. అప్పుడు పొరుగింటి వారు ఈ కంచము మాది అని తీసుకున్నారు. ఇక తల్లి చేసేదేమీ లేక సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినది. అప్పుడు కుమారుడు చూసి ఎవరమ్మా ఏమన్నారమ్మా అని అడగగా కంచము మాది అని వారే పుచ్చుకున్నారని చెప్పెను. అప్పుడు కుమారుడు ఇప్పుడైనా రామదేవుని కథ చెప్తాను వింటావా అమ్మా అని అడిగాడు. అప్పుడు తల్లి నేను కథ వినను, కార్యము వినను, ఏ పని చేసుకొని బ్రతుకుతాను, కానీ రామదేవుని కథను మాత్రం వినను. ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది. నీ చెల్లిని మాత్రం తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పావు. ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు చెల్లిని తీసుకుని ప్రయాణమైనాడు. వారు ఊరి చివరకు వెళ్ళేసరికి కాశీకి వెళ్ళి నాగంభట్టు తిరిగి ప్రయాణము ధనం మూట పట్టుకుని వస్తున్నాడు. నాగంభట్టు ఊరి చివరకు వచ్చి అక్కడ కోనేరులో కాళ్ళు కడుగుతూ ఉండగా ఎక్కడి నుంచో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుపోయెను. అయ్యో, ధనమంతా పోయిందే అని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తూ ఉండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణ భట్టు కనిపించారు. నాగంభట్టు వారిని చూసి అబ్బాయి, అమ్మాయి మీరు సుఖంగా ఉన్నారా అని అడిగాడు. దానికి వారు ఏమున్నది నాన్నగారు, యథాప్రకారముగా ఏమీ లోటు లేదు. మీరు వెళ్ళినది మొదలు కథ చెప్తాను వినమంటే అమ్మ వినలేదు. కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఇలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది అని జరిగిందంతా కూడా తండ్రికి చెప్పాడు. ఆమె ఆజ్ఞ ప్రకారం చెల్లిని వెంటబెట్టుకొని వస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని కొడుకు అడుగుతాడు. నాగంభట్టు సరే అలాగే చెల్లికి పెళ్లి చేయమని చెప్పి విచారిస్తూ ఇంటికి వెళ్ళినాడు. నారాయణ భట్టు నారాయణమ్మను వెంటబెట్టుకుని వెళ్తూ ఉండెను. వెళ్ళగా కొంత దూరము వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించెను. అప్పుడు నారాయణ భట్టు ఆ బ్రాహ్మణుడితో ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లిని ఇచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు నాకు పెండ్లి వద్దు, పేరంటం అక్కర్లేదని చెప్పెను. సరే అని నారాయణ భట్టు నారాయణమ్మను వెంటబెట్టుకొని మరలా కొంత దూరం పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాడు. నారాయణ భట్టు అతనితో ఓ బ్రాహ్మణుడా, నా చెల్లిని ఇచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాడు. నాకు పెళ్లి వద్దు, పేరంటం వద్దు, ఇదివరకే 2 భార్యలు ఉన్నారు. మళ్ళీ వెళ్తూ ఉండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించింది. ఆ పూల తోటలో అన్నా చెల్లెళ్ళు కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకుంటూ ఉండగా ఓ బ్రాహ్మణుడా, నువ్వు నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేసుకుంటావా అని అనెను. అప్పుడు ఆ యువకుడు పెళ్లి చేస్తేనంటే వద్దంటానా అని మా గురువుగారు ఉన్నారు, ఆయన ఆజ్ఞ ప్రకారం ఆయన పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను అని అనెను. మీ గురువుగారు ఎక్కడున్నారని నారాయణ భట్టు అడగగా ఫలానా తోటలో ఉన్నారని చెప్పెను. వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరకు వెడలి అయ్యా గురువుగారు, మీ శిష్యుడికి నా సోదరినిచ్చి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా అని అడుగుతాడు. బ్రహ్మచారి గృహస్థులుగా చేస్తానంటే వద్దంటానా, కానీ వాడి దగ్గర చింతాకాంత బంగారం కూడా లేదు, గోపాదమంతా భూమి కూడా లేదు. మీకు ఇష్టమైతే చేయండి, కష్టమైతే మానండి అని పలికెను. అప్పుడు నారాయణ భట్టు గురువుగారికి దండం పెట్టి అలాగే ఎక్కడికో వెళ్ళి 4 రాటలు తెచ్చి పందిరి వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలుగా పోసి 70 యాగాల నారాయణమ్మనిచ్చి పెళ్లి చేశాడు. వారక్కడనే కూర్చొని కథ చెప్పుకున్నారు. అలా కొన్నేళ్ళయ్యేసరికి వారిద్దరికీ ఒక విప్రుడు వచ్చి మీరుకు 4 ఎకరాల భూమిని దారపోస్తున్నాను, పుచ్చుకోవాల్సిందిగా చెప్పగా అప్పుడు వారు మేము రామదేవుని కథ చెప్పుకుంటూ ఉన్నాము కదా, అవ్వగానే పుచ్చుకుంటాం, నీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి అన్నారు.
కథ ఆయన తరువాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబులో నీరు పోసి ఫలానా తోటలో ఆస్తి ఉన్నది అనుభవించమని 4 ఎకరాల భూమి వారికి ధారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయెను. అలా నారాయణ భట్టు, నారాయణమ్మ భర్త ఆ 4 ఎకరాల భూమి అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడనే ఉన్నారు. అలా కొన్నేళ్ళు అయ్యేసరికి ఆ ఊరి రాజుగారు ఒక భవనం కట్టించి కొంత ధనం పుణ్య దంపతులకు ధారపొయ్యాలని చూస్తున్నారట. ఎక్కడా వెతికినా కూడా సరైన పుణ్య దంపతులు దొరకలేదు. ఒక రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి ఫలానా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు, వారిని తీసుకువచ్చి ధారపొయ్యండని ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞ ప్రకారం మరునాడు ఉదయం లేచి 16 మంది బోయలను పల్లకిని తోటలోనికి పంపింది. వారు తోట దగ్గరకు వచ్చి, ఏమండోయ్, మా దేశపు రాజుగారు ఒక గృహము కొంత భాగము మీ ఇద్దరికి ధారపోస్తారంట, మిమ్మల్ని వెంటబెట్టుకుని రమ్మని పంపిరి, కావున రావలసింది అని నారాయణమ్మ భర్తను మేము రామదేవుని కథ చెప్పుకుంటూ ఉన్నాము, మీకు ఇష్టమైతే కథ వినండి అన్నాక బోయులు కథ విన్న తర్వాత పుణ్య దంపతులను తీసుకొని వెడలి రాజుగారికి అప్పగించిరి. రాజు సంతోషముతో ఆ గృహము ధనము వారికి ధారపోసి వెళ్ళిపోయిరి. అప్పుడు నారాయణ భట్టు ఆమె భర్త అక్కడ కూర్చొని ఆ గృహము ఆ ధనము 4 ఎకరాల భూమిని అనుభవిస్తూ అక్కడ కథ చెప్పుకుంటూ ఉండిరి. కొన్ని దినములు అయ్యేసరికి నారాయణ భట్టు, మాయి నేను ఎన్ని దినములు ఇలా ఉండను, కాబట్టి నేను వెళ్ళి రామదేవుణ్ణి తీసుకుని వస్తాను, నీవు నీ భర్త కథను మానకుండా చెప్పుకోండి అని చెప్పి నారాయణ భట్టు ప్రయాణం చేసెను. నారాయణమ్మ ఆమె భర్త మానకుండా కథ చెప్పుకుంటూ ఉన్నారు. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళగా ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామంలో ఒక గొల్లవాడు వడ్లు ఎండబోసుకొని కాపలాగా కూర్చున్నాడు. నారాయణ భట్టు ఆ గొల్లవాడిని చూసి, ఓ గొల్ల, ఈ గ్రామంలోని విశేషాలు ఏమిటి అని అడిగెను. ఏమున్నది బాబు, నేను పుట్టుకతోనే అందుడను, మా వాళ్ళు వడ్లు ఎండబోసుకొని నన్ను కాపలా కూర్చోమనగా కర్ర పుచ్చుకొని కూర్చుంటిని, నా అవస్థ ఇలా ఉన్నది బాబు అనెను. అంతటా నారాయణ భట్టు, ఓ కథ చెబుతాను వినదవా అని అడిగాడు. గొల్లవాడు అలాగే వింటాను చెప్పమన్నాడు. రామదేవుని కథ, వ్రత విధానం అన్నీ చెప్పేసరికి గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించెను. ఓహో, కథలోనే ఇంత మహత్యమున్నది, వ్రతము చేసుకుంటే ఇంకెంత మహత్యము ఉంటుందో అని ఆ దేవుడి గురించి చెప్పమని. అప్పుడు నారాయణ భట్టు, అది రామదేవుని మహత్యము, 5 లక్ష్మీవారములు పూజ చేసి ఆవు నెయ్యితో దీపం పెట్టవలెను, ప్రసాదముగా 5 ఉండలు చేసి రామదేవునికి నివేదించి ముత్తైదువులకు బ్రాహ్మణులకు ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్యా పిల్లలు తినవలెను అని గొల్లవానికి చెప్పి వెడలిపోయెను. అలా నారాయణ భట్టు తిరిగి కొంత దూరము వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉండెను. నారాయణ భట్టు ఆ రాజుని చూసి, ఏమి రాజా విచారిస్తూ ఉన్నారు అని అడిగెను. దానికి ఆ రాజు, నారాయణ, నా భార్యా బిడ్డలు పరారైనారు, నా రాజ్యము పరాయి రాజులు తీసుకునిరి, నా అవస్థ ఇలా ఉన్నది బాబు అని చెప్పెను. అప్పుడు నారాయణ భట్టు, నేను ఓ కథ చెబుతాను వింటారా అని అనెను. రాజు అలాగే వింటాను, చెప్పవలసింది మహానుభావా అనెను. ఇక నారాయణ భట్టు రామదేవుని కథ అంతా కూడా రాజుకు చెప్పి వ్రత విధానం అంతా కూడా వివరించెను. ఆ రాజుగారు వ్రతం చేసుకున్నగా పరారైన భార్యాబిడ్డలు, పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించెను. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టును చూసి, ఏవండి మహానుభావ, మీరు ఏ దేవుడు చెప్పవలసింది, మిమ్మల్ని పూజ చేసుకుంటాము అని అడిగెను.
అప్పుడు నారాయణ భట్టు, నేను ఏ దేవుడను కాను, ఇది రామదేవుని కథ మహత్యము. మీరు 5 లక్ష్మీ వారములు 5 ఆదివారములు పూజ చేయమని చెప్పి మరలా కొంత దూరము వెళ్ళగా ఓ స్త్రీ విచారిస్తూ కూర్చున్నది. ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు, ఎందుకు విచారిస్తున్నావు తల్లి అని అడిగెను. అప్పుడు ఆమె, ఏముంది బాబు, చిన్నతనంలోనే నాకు పెళ్ళయింది. భర్త దేశాంతరం వీడినాడు. నా తల్లిదండ్రులు అత్తామామళ్ళు కొన్నాళ్ళు చూసి, ఎన్నాళ్ళు నిన్ను ఇలా చూస్తాము అని వదిలివేశారు. కాబట్టి నా అవస్థ ఇలాగున్నది బాబు అని చెప్పినది. అప్పుడు నారాయణ భట్టు, నేనొక కథ చెప్తాను, వింటావా అమ్మా అనెను. అలాగే వింటాను బాబు, చెప్పమన్నది ఆ స్త్రీ. దాంతో నారాయణ భట్టు ఆ స్త్రీకి రామదేవుని కథంతా కూడా చెప్పి వ్రత విధానం అంతా కూడా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చాడు. తల్లి తండ్రి అత్తామామలు వచ్చారు. ఆమె సంతోషించి నారాయణ భట్టును చూసి, ఏవండి మహానుభావ, మీరు ఏ దైవమో చెప్పండి, మిమ్ములను మేము పూజ చేసుకుంటాము చెప్పమని అడిగాను. అప్పుడు నారాయణ భట్టు, ఇదంతా రామదేవుని కథ మహత్యము. 5 లక్ష్మీ వారములు 5 ఆదివారములు మానకుండా పూజ చేయమని కథ విధానం అంతా కూడా చెప్పి కొంత దూరము వెళ్ళేసరికి ఒక గ్రామము వచ్చినది. నారాయణ భట్టు ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి, అమ్మా, పూజ చేసుకుంటాను, కొంచెం ఇల్లు ఇస్తావా అని అడిగాడు. అప్పుడు ఆ ఇల్లాలు, మా ఇంటిలో మడి ఆచారం కనుక కుదరదు, ఇల్లు లేదు, వెళ్ళిపోండి అని అన్నది. అప్పుడు నారాయణ భట్టు, కోనేరైనా సరే చూపించు తల్లి అని అడిగాడు. దానికి ఆ ఇల్లాలు, తూర్పు దిశ ఈశాన్యం మూలగా ఒక కోనేరు ఉన్నది, వెళ్ళమని చెప్పెను. అప్పుడు ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకుని మడిబట్ట ఆరవేసి ఇవ్వనన్న ఇల్లాలి అరుగు వద్దకు వచ్చి తూర్పు దిశ ఈశాన్యం మూలగా ఒక పుచ్చుపీటకు పసుపు రాసి బొట్టు పెట్టి దాని మీద రామదేవుని పటం పెట్టి కథ చదువుకొని ఉన్నాడు. అంతలో ఆ ఇల్లాలు యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలం దక్షిణ ప్రసాదం ఇచ్చాడు. ఆమె తాంబూలం పుచ్చుకొని ఇంటి లోపలికి వెళ్ళెను. నారాయణ భట్టు కథ చదువుకొని అక్షింతలు తల మీద వేసుకొని ఇంటి మీద వేసి వెళ్ళిపోయెను. అతడు ఇలా వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమయ్యింది. అది చూసిన ఇల్లాలు ఆశ్చర్యపోయింది. ఆయా వారమునకు వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఆ ఇల్లు తనదేనని తెలుసుకోలేరని ఆమె వీధి అరుగు మీద కావలి కూర్చుంది. ఇంతలా ఆమె భర్త ఎడమూట పెడమూట వేసుకుని ఇల్లు కానక కంగారు పడి అక్కడ నిలబడి ఉండెను. భర్తను చూసి, ఈ ఇల్లు మనదే, ఇలా రండి అంది. కానీ ఆమె భర్త, ఇది మన ఇల్లు కాదు, నేను రానని అంటాడు. అప్పుడు ఆమె, ఇది మన ఇల్లే, ఇలా ఎందుకు అయినదో చెప్తాను వినండి. ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను, ఇల్లు ఇవ్వమని అడిగాడు. నేను ఇవ్వనని చెప్పి తిని. అప్పుడు అతను ఒక కోనేరు అయినా చూపించమని, అప్పుడు నేను తూర్పు దిశగా ఈశాన్యంలో కోనేరు ఉన్నదని చెప్పి తిని. అతడు కోనేరు దగ్గరకు పోయి స్నానము చేసి మడిబట్ట ఆరవేసుకొని మన అరుగు మీదకు వచ్చి ఒక పుచ్చుపీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్యం పెట్టి రామదేవుని పటము పూజ పెట్టి పూజ చేసి ఆవు పాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదముగా ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకొని ఉండెను. నేను బయటకు వచ్చేసరికి తాంబూలాదు దక్షిణ ప్రసాదాలు నాకు ఇచ్చినాడు. నేను లోనికి వెళ్ళిపోయి తిన్నాను. అతడు కొన్ని అక్షింతలు తల మీద వేసుకుని మరికొన్ని అక్షింతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోయాడు. ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారినది. ఇదంతా ప్రసాదం మహత్యం అని పలుకుచు అప్పుడు ఆమె భర్త, ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా, నిర్భాగ్యురాల, పాపిష్టిదానా, అతడు ఏ దిశగా వెళ్తున్నాడు చెప్పు అనగా ఈశాన్యం మూలగా వెళ్ళాడని చెప్పింది. ఇప్పుడు ఆయన మూటలు ఎక్కడా పెట్టి నారాయణ భట్టును వెతుక్కుంటూ బయలుదేరెను. కొంత దూరం వెళ్ళాక నారాయణ భట్టు ఆ బ్రాహ్మణుడికి కనిపించెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఏవండోయ్ మహానుభావ, మీరు మా ఇంటికి రావాల్సింది, మేము పూజించుకుంటాము అనెను. అప్పుడు నారాయణ భట్టు,
మీ ఇంటికి ఇప్పుడు రాను, రామదేవుణ్ణి వెతుకుటకు వెళ్ళుచున్నాను అని నేను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా భార్య ఇల్లు ఇవ్వను అన్నది, కాబట్టి మాదే తప్పు. మా తప్పును క్షమించి మా ఇంటికి రావలసినది. మీరు ఏ దేవుడో చెప్పండి, మేము పూజించుకుంటామని. అప్పుడే నారాయణ భట్టు, మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు. మీ తప్పు ఏమీ లేదు, రావడం నాదే తప్పు. నేను ఏ దేవుడనూ కాదు. ఇదంతా రామదేవుని కథ మహత్యం. నీవు ఇంటికి వెళ్ళి 5 లక్ష్మీ వారాలు 5 ఆదివారాలు పూజ చేసుకోమని వ్రత విధానం అంతా కూడా చెప్పెను. రామదేవుణ్ణి వెతుక్కొని తిరిగి వచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తిరిగి ఇంటికి వచ్చి, కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందోనని పూజ చేసుకొని కథ చెప్పుకొని అష్టైశ్వర్యములను పొంది అష్ట సంపదలతో తూలుతూగుతూ ఉన్నారు. నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక ఆకలనక దప్పినకనక అర్ధరాత్రినక అరణ్యాలనక పట్టుకొని వెతుకుతూ ఉండగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు మూర్ఛిల్లి కళ్ళు తిరిగి పడిపోయెను. అప్పుడు రామదేవులకు దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషంతో వచ్చి నారాయణ భట్టు ముఖమును తుడిచి లేవదీసి మంచినీళ్లు ఇచ్చి మా ఇంటిలో భోజనం చేద్దువు గాని రమ్మనెను. అప్పుడు నారాయణ భట్టు, నేను భోజనం మాత్రం చేయను, నేను రామదేవుణ్ణి వెతుకుటకు వెళ్ళుచున్నాను. ఒక కోనేరును చూపించండి చాలు, స్నానం చేస్తానన్నాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు తూర్పు దిశ ఈశాన్యం ఒక కోనేరు ఉన్నది, వెళ్ళమన్నాడు. నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి అక్కడ భవనంలా మారిపోయెను. పలుకు వచ్చేసరికి సీతమ్మ వారు ఒక బ్రాహ్మణ స్త్రీ రూపంలో వెండి కంచాలు, వెండి పీటలో పైడి కంచాలు కనిపించనివి. అప్పుడు నారాయణ భట్టుకు రామదేవుడు సీతమ్మ వృద్ధ బ్రాహ్మణ దంపతుల రూపంలో ఎదురయ్యి మా ఇంటిలో భోజనం చెద్దురుగాని అని చెప్పి రమ్మన్నారు. అప్పుడు నారాయణ భట్టు, నేను భోజనం మాత్రం చేయను, రామదేవుణ్ణి వెతుకుటకు వెళ్ళుచున్నాను అన్నాడు. అప్పుడు బ్రాహ్మణుడు, నేనే రామదేవుణ్ణి అని చెప్పెను. దానికి నారాయణ భట్టు, అయితే కావచ్చును మహానుభావ, నాకు నీ దర్శనం కావాలి అని చెప్పగా అప్పుడు పులి చర్మంతో, రుద్రాక్షలతో, విభూది రేఖలతో, నడుమున నాగాభరణంతో, సరస్సును గంగతో, పక్కన పార్వతీదేవితో, త్రిశూలం త్రినేత్రముతో, నందివాహనుడై ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు శంకరన్న స్తోత్రము చేసెను. అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తి కూడా ప్రత్యక్షం కావాలని కోరాడు. అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలం గుణావలం మూలికతో, మెరుగుతీగ వంటి లక్ష్మీదేవితో, శంఖచక్ర గదాధీరుడై ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు హరిని కూడా నారాయణ భట్టు స్తోత్రము చేసిన తర్వాత నారాయణ భట్టు రామదేవుడు ప్రత్యక్షం అవ్వాలని, అప్పుడు హనుమాన్, సీత, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు సపరివార సమేతముగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు నారాయణ భట్టుతో, ఇప్పుడైనా సరే భోజనం చేస్తావా అని అడిగాడు. దానికి నారాయణ భట్టు, అలాగే చేస్తాను, కానీ భోజనం అయిన తర్వాత నాతో వస్తానని అభయం ఇస్తేనే భోజనం చేస్తానన్నాడు. అప్పుడు సీతమ్మ తల్లి 4 కూరలు, నవకాయ పిండి వంటలతో పంచపక్ష పరమాన్నాలు వండి కంచాలు పైడి పీటలు వేసి, వెండి కంచాలు పైడి పీటలు వేసి, బంధుకోటి పరివార సహితముగా నారాయణ భట్టుకు సీతమ్మ తల్లి భోజనం వండి పెట్టెను. అందరూ భోజనాలు చేసి లేచి కర్పూర తాంబూలం వేసుకున్న తర్వాత నారాయణ భట్టు రామునితో, నాతో వస్తానని అభయహస్తం ఇచ్చావు కావున మా ఇంటికి నాతో రావలసినదిగా కోరెను. అప్పుడు ముందు నారాయణ భట్టు, వెనుక రామదేవుడు బయలుదేరి వెళ్తున్నాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత నారాయణ భట్టు వెనుకకు తిరిగి చూశాడు.
అప్పుడు ఆ రామదేవుడు కనిపించలేదు. అంతటా నారాయణ భట్టు ముఖము తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయెను. అప్పుడు రామదేవులకు దయ కలిగి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్లు ఇచ్చి, ఏమి ఇలాగున పడిపోయావు? నాతో నడవలేవని వాడువా? నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడిగాను. దేవా, నీ మహిమను బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు, మునీశ్వరులు, తపస్సులు తెలుసుకోలేరు. మీ మహత్యము తెలుసుకున్నకు నేనెంత వాడను. నా తప్పులను క్షమించి నాతో రావలసిందిగా అని రామదేవుణ్ణి నారాయణ భట్టు ప్రార్థించెను. అప్పుడు రామదేవుడు, అలాగే వస్తానని, నీవు వచ్చినప్పుడు ఎవరి ఇళ్లకు వెళ్ళినావో వారి ఇళ్లకు నన్ను కూడా నీ భుజాలపై ఎక్కించుకొని తీసుకువెళ్ళమని. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని భుజాలపై ఎక్కించుకొని కొంత దూరం వెళ్ళేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలు ఇంటికి వచ్చిరి. అచట ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉన్నారు. రామదేవుడు వారి భక్తికి మెచ్చి వారికి అష్టైశ్వర్యములను ఆయురారోగ్యములను ఇచ్చి కాపాడి రక్షించెను. మరికొంత దూరం వచ్చేసరికి స్త్రీ ఇల్లు కనిపించెను. అచ్చటికి వచ్చేసరికి స్త్రీ ఆమె భర్త కూర్చొని కథ చెప్పుకుంటూ ఉన్నారు. వారికి కూడా అష్టైశ్వర్యములు ఆయురారోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా ఇచ్చి వారిని రక్షించాడు రామదేవుడు. మరికొంత దూరం వచ్చేసరికి గొల్లవాణి ఇల్లు వచ్చెను. ఆ రోజు ఆదివారము. నారాయణ భట్టు చెప్పిన మాదిరి పూజ చేసుకొని కథ చెప్పుకుంటూ ఉన్నారు ఆ గొల్లలు. రామదేవుల వారు ఐశ్వర్యములు ఆయురారోగ్యములు ఇచ్చే సిరి సంపదలు ఎడబాయకుండా వారిని రక్షించినారు. ఇంకా కొంత దూరం వచ్చేసరికి చెల్లెలి ఇల్లు వచ్చినది. అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకొని చూపు బంగారు దేవుని సిరి సంపదలు కాపాడి రక్షించినాడు. అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చాడని కాళ్ళు కడుక్కున్నటకు నీళ్లు ఇచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చి మర్యాద చేసింది. అప్పుడు నారాయణ భట్టు, అమ్మాయి, నన్ను ఇలా మర్యాద చేయక్కర్లేదు. నేను రామదేవుణ్ణి తీసుకుని వచ్చిని. నీవు నీ భర్త మా ఇంటికి రావలెను. మనమందరం పూజ చేసుకుందాం అని చెప్పెను. అప్పుడు ఆమె సంతోషంతో అలాగే వస్తానని నారాయణమ్మ వారందరూ కూడా బయలుదేరి వారి గ్రామము పొలిమేర వచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూసి పరుగున పోయి వారి తల్లిదండ్రులతో, ఏవండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయి అమ్మాయి అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరు వచ్చుచున్నారని పరుగున వెడలిపోయిరి. నారాయణ భట్టు తల్లిదండ్రులు పరుగున వచ్చి సంతోషంతో కుమారుణ్ణి కుమార్తెను కౌగిలించుకుపోయినారు. అప్పుడు నారాయణ భట్టు చూసి, అమ్మా, నన్ను ముట్టుకోవద్దు. ఇప్పుడు నేను రామదేవుణ్ణి తీసుకొని వస్తున్నాను. మీరు మా ఇంటికి వెళ్ళి 4 మూలలు దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గు పెట్టి చక్కగా పసుపు రాసి మామిడాకుల తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్యం మూలగా ఉంచి రామదేవుని పటం పెట్టి గోధుమ నూక, పంచదార, ఆవు పాలు కలిపి ప్రసాదం 5 ఉండలు చేసి పూజకు అన్నీ కూడా సిద్ధం చేసి నాకు కబురు చేయండి. అప్పుడే నేను రామదేవుణ్ణి తీసుకొని వచ్చింది చెప్తాను. దాంతో నాగంభట్టు సంతోషంగా ఇంటికి వచ్చి 4 మూలలా దులిపి అలికి ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడి ఆకుల తోరణాలను కట్టి 4 మూలలా వెతకగా ఒక పుచ్చు పీట కనిపించింది. ఆ పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి కుమారుడు చెప్పిన ప్రకారంగా సిద్ధపరిచాడు. నీవు రామదేవుణ్ణి తీసుకురమ్మని కుమారుడికి కబురు పంపెను. అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుణ్ణి భుజాలపై ఎక్కించుకొని ఆ గ్రామం 4 వీధులా ఊరేగించి ఇంటికి తీసుకువచ్చి రామదేవుణ్ణి, తండ్రి, మా ఇంటిలో మీరు కుడిపాదం పెట్టమని ప్రార్థించెను. అప్పుడు రామదేవుడు వారి ఇంటిలో కుడిపాదం పెట్టేసరికి పెద్ద ఇంద్ర భవనముగా మారిపోయింది. అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో ఇలా అనెను, అపరాధిని కాబట్టి నాకు ఉన్న ఈ పుచ్చు పీటయే సింహాసమును అనుకొని ఉంచి తమరు
కూర్చుండవలసిందిగా వినయంగా ప్రార్థించెను. ఆ మాట విని రామదేవులకు జాలి కలిగి ఆ పీట మీద కూర్చుండేసరికి అది వజ్రాలు, కెంపులు, మాణిక్యంతో చేసిన బంగారపు సింహాసనముగా మారింది. అందులో హనుమ, సీత, భరత, శత్రుఘ్నాది సపరివార సహితంగా శ్రీరామచంద్రమూర్తి తన ఇంటిలో ఆసీనులైనారు. అప్పుడు రామదేవుని వ్రతం చేసుకుందాం అనేసరికి అంతలోనే ఎక్కడి నుంచో ఒక బీదవాడు వచ్చి, ఏవండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం, ఒప్పుకుంటారా అని అడగగా, పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేసుకుంటాను అనెను నాగంభట్టు గారు. పచ్చని పందిరిని వేయించి గుచ్చిన ముత్యాలను తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి 70 యాగాలు నారాయణ భట్టు పెళ్లి చేసెను. తర్వాత నాగంభట్టు భార్య, నారాయణ భట్టు భార్య, నారాయణమ్మ ఆమె భర్త వారంతా రామదేవుని వ్రతం 5 లక్ష్మీ వారములు 5 ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకుంటూ ఉన్నారు. రామదేవుడు వారు భక్తికి మెచ్చి రక్షించినాడు. ఈ నోము నోచిన వారందరూ కూడా అష్టైశ్వర్యవంతులై సుఖముగా నుండిరి. ఇక చివరిగా ఉగాదిలోపు మార్కండేయ పురాణంలోని ఈ పవిత్ర కథను వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. పూర్వం ఒకప్పుడు వ్యాసుడు అనగా మార్కండేయుడు మొత్తం భారత కథను జయమునికి వినిపించాడు. అయినా కూడా అతనిలో కొన్ని సందేహాలు మిగిలిపోయాయి. దాంతో ఆ సందేహాలను నివృత్తి చేయమని వ్యాసుడి దగ్గరకు వెళ్ళి, జయముని భారతం విన్న తర్వాత కూడా నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, వాటిని తీర్చు అని అడుగుతాడు. అప్పుడు వ్యాసుడు, నాకు తపస్సు చేసుకోవలసిన సమయం ఆసన్నమైంది, నేను చెప్పలేను. నువ్వు కావాలంటే వింధ్యా పర్వతాల మీద నివసిస్తున్న పింగాక్ష, నిబోధ, సుభద్ర, సుముఖములు అనే 4 పక్షులు ఉంటాయి, వాటిని అడిగి మీ సందేహాలను తీర్చుకో అని సమాధానం చెప్తాడు. జయముని దానికి సమాధానంగా, ఓ మునివర్య, ఈ పక్షులేంటి, అవి మాట్లాడడం ఏమిటి, మహాపండితులలాగా వారు నా సందేహాలను తీర్చడం ఎలా అని అడుగుతాడు. దానికి మార్కండేయుడు, జయముని పూర్వం దుర్వాసుడు అనే మహర్షి మహా తపస్సును చేసుకుంటూ ఉండేవాడు. అతని తపస్సును చూసిన ఇంద్రుడు భయపడి అతని తపస్సును భంగం చేయడానికి ఒక అప్సరసను పంపుతాడు. ఆమె తన నృత్యకార వినోదాలతో దుర్వాసుని తపస్సును భంగం కలిగించింది. దాంతో దుర్వాసురుడు ఆగ్రహించి, ఓసి, నువ్వు నా తపస్సును భంగం కలిగించావు కాబట్టి నువ్వు ఒక కంక పక్షి అనగా గ్రద్దగా జన్మిస్తావు అని శపిస్తాడు. ఆమె వెంటనే దుర్వాసుని కాళ్ళ మీద పడి, నేను చేసిన అపరాధానికి మన్నించి శాప విముక్తి ఎలా కలగాలో తెలపండి అని కోరుకుంటుంది. దుర్వాసుడు ఆమెను చూసి కనికరించి, గ్రద్దగా మారిన తర్వాత నీ గర్భంలో 4 పిల్లలు పుడతారు. అప్పుడు అర్జునుని బాణం దెబ్బకు తగిలిన తర్వాత నువ్వు మరణించి నువ్వు నిజరూపం దాల్చుతావు. అప్పుడు స్వర్గానికి చేరుకుంటావు అని అనుగ్రహిస్తాడు. శాపం ప్రకారంగా గ్రద్దగా జన్మిస్తుంది. పాలపుత్రుడైనటువంటి ద్రోణుడు అనే వానితో వివాహం చేసుకుని 14 సంవత్సరాల వరకు కాపురం చేస్తుంది. 14వ ఏట గర్భవతిగాని ఉండగా భారతి యుద్ధానికి వెళ్తుంది. పైనుండి గ్రద్ద యుద్ధాన్ని చూస్తూ ఉండగా అర్జునుడు ప్రయోగించిన బాణాల్లో ఒకటి వచ్చి ఈ గ్రద్దకు తగులుతుంది. అప్పుడు వెంటనే ఆ గ్రద్ద గర్భంలో ఉన్న 4 గుడ్లు నేల మీద పడి జారిపడతాయి. అప్పుడు ఆమె నా పిల్లలను ఆ భగవంతుడే కాపాడాలి అని ప్రార్థించి తన శరీరాన్ని వదులుతుంది. ఆ యుద్ధ సమయంలో
ఒక ఏనుగు మెడలో ఉన్న గంట శత్రు సైనికుని బాణం దెబ్బతో తెగి ఆ 4 గుడ్ల మీద పడుతుంది. అలా కింద పడిన ఆ 4 గుడ్లు ఆ గంట కింద సురక్షితంగా ఉంటాయి. భారతీయ యుద్ధం పూర్తయిపోయిన తర్వాత ఆ ప్రాంతమంతా కూడా ప్రశాంతత నెలకొంటుంది. ఒకనాడు ప్రభాత వేళ సమీకుడు అనే ఒక మహాముని కురుక్షేత్రం మీదుగా వెళుతూ ఉండగా గంట కింద ఉన్న గుడ్లు పిల్లలుగా మారి కిచకిచలాడుతూ ఉంటాయి. అలా ధ్వని విన్న ఆ ముని గంటను పైకి ఎత్తి చూస్తాడు. ఆ గంట కింద అతనికి 4 పక్షి పిల్లలు కనిపిస్తాయి. సమీకుడు ముని ఆ పక్షి పిల్లల మీద కరుణ కలిగి తన ఆశ్రమానికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు ఆ పక్షులు, ఓ మహానుభావా, తండ్రిలా మమ్మల్ని నువ్వు కాపాడావు. నీ రుణమును మేమెలా తీర్చుకోవాలి? మేము ఏ విధంగా మీకు సేవ చెయ్యగలం చెప్పు అని అడుగుతాయి. పక్షులు మానవ భాషలో మాట్లాడుతున్నందున సమీకుడు ఆశ్చర్యపడి, ఓ పక్షి పిల్లలారా, మీరు మానవ భాషలో మాట్లాడడం చూస్తూ ఉంటే నాకు చాలా వింతగా ఉంది. అసలు మీరెవరు? ఎందుకు ఈ పక్షి జన్మ ఎత్తారు? నాకు దయచేసి తెలపండి అని అడగగా ఆ పక్షి పిల్లలు ఈ విధంగా సమాధానం చెప్తాయి. ఓ మునివర్య, మేము పూర్వం సుకృతి అనే మహామునికి మేము 4 పుత్రులుగా జన్మించాం. వేద శాస్త్రాలను చదువుకుంటూ మా తల్లిదండ్రులను సేవిస్తూ కాలాన్ని గడిపే వాళ్ళం. ఇలా ఉండగా ఒకరోజు దేవేంద్రుడు మా తండ్రి సత్యాన్ని పరీక్షించడానికి గ్రద్ద రూపంలో వచ్చి నరమాంసాన్ని ఆహారంగా పెట్టమని కోరుతాడు. అప్పుడు మా తండ్రి మీలో ఎవరైనా ఇంద్రుడికి ఆహారం అవ్వండి అని ఆజ్ఞాపించారు. అయితే మేము మా ప్రాణాలను దక్కించుకోవడానికి భయంతో తండ్రి ఆజ్ఞను పాలించకుండా అలాగే ఉండిపోయాం. అప్పుడు మా తండ్రి మమ్మల్ని పక్షులుగా పుట్టాలని శపించి తన శరీరాన్ని ఇంద్రుడికి ఆహారంగా సమర్పించుకున్నారు. ఇంద్రుడు మా తండ్రి త్యాగబుద్ధికి సంతోషించి మమ్మల్ని చూసి మీరు వింధ్యా పర్వత గృహాలలో నివసించండి అని వ్యాసు శిష్యుడు మీ దగ్గరికి వచ్చి కొన్ని సందేహాలు అడుగుతాడు. ఆ సందేహాలను తీర్చి మీరు శాప విముక్తిని పొందండి. మీరు పక్షులైన సర్వ వేదాలను పొంది ధర్మ పక్షులు, జ్ఞాన పక్షులుగా పేరు పొందుతారు అని మమ్మల్ని అనుగ్రహించి వెళ్ళిపోయాడు అని ఆ పక్షులు తమ వృత్తాంతంను గురించి సమీకునికి చెప్తూ ఉంటాయి. అప్పుడు సమీకుడు, మీరు నా కోసం ఏ పని చేయవలసిన అవసరం లేదు. మీరు మీ విధిని నిర్వర్తించడానికి వింధ్యా పర్వతాలకు వెళ్ళండి అని సెలవిచ్చి వారిని అక్కడి నుంచి పంపించి వేస్తాడు. కాబట్టి నీవు ఆ పక్షుల దగ్గరికి వెళ్ళి నీ ధర్మ సందేహాలను తీర్చుకో అని జయమునికి చెప్పి మార్కండేయుడు తపస్సు చేసుకోవడానికి వెళ్తాడు. జయముని వింధ్యా పర్వతంలో జ్ఞాన పక్షులను వెతకడానికి వెళ్తాడు. అలా కొద్దిసేపు తర్వాత అతనికి ఆ పక్షులు కనిపిస్తాయి. ఆ పక్షులు ఆ సమయంలో వేద అధ్యయనాలు చేస్తూ ఉన్నాయి. అతడు ఆ పక్షుల దగ్గరకు వెళ్ళి, ఓ పక్షులారా, నేను వ్యాస శిష్యుణ్ణి, నన్ను జయముని అంటారు. మార్కండేయుడు చెప్పిన విధంగా నేను మీ దగ్గర కొన్ని ధర్మ సందేహాల గురించి అడిగి తెలుసుకోవడానికి ఇక్కడికి చేరుకున్నాను. నా సందేహాలను తీర్చండి అని అన్నాడు. ఆ విధంగా పక్షులు ఆ జయముని అడిగిన అన్ని సందేహాలకు చక్కగా సమాధానం చెప్పి జయముని యొక్క అన్ని సందేహాలు తీర్చాయి. తరువాత ఆ 4 శాప విమోచనం పొంది సుఖంగా జీవించారు. కనుక ఉగాదిలోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, దశ మారిపోతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. రాజయోగం పడుతుంది. చేసిన పాపాలన్నీ పోయి మీకు 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అన్ని శుభాలే వింటారు. ఎంతో పుణ్యం చేసుకున్న వారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. ఎంతో అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోను చూడగలుగుతారు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే మా ఛానల్ని